80 ఉండే క్వార్టర్ 250 వసూలు చేశాడు జగన్. జగన్ మామ అంటే మామూలు విషయం కాదు. జగన్ గారు దెబ్బెట్టడంతో అందరికి అర్థమైంది. ఇంకా ఎవరైనా తెలియకపోతే జగన్ దెబ్బ ఆ కర్మ తప్ప నేనేం చెప్పలేను. ఇంకా నుంచి క్వార్టర్ 80 ఉండేదాన్ని 250 చేశాడు. పేదవాడి యొక్క ప్రాణాన్ని పిసికేశాడు. పేదవాడి యొక్క పిల్లల గొంతు పిసికేశాడు. వాడు తినే అన్నం లాగేసుకున్నాడు. అదంతా ఎవరికి పోయింది? జగన్కు పోయింది. ఎవడు బాగుపడలే. మయాన 80 రూపాయలు దాన్ని తయారు చేయాలంటే 30 రూపాయలు దాని ఖరీదు. ఆ మందును మనం తయారు చేయడానికి అయ్యే ఖర్చు 30. ఎంత లాభం? ఎవడు తాగుతుంది? పేదవాడు తప్ప. పేదవాళ్ళే వాడి దగ్గర మందు తాగేది. ఎందుకనంటే పనిపాటకెళ్ళి వచ్చి ఏదో 90 క్వార్టర్ తాగుతాం అనేది డబ్బులైనా అక్కడ అవచేసుకుని వచ్చేస్తాడు. ఇంటికాడ పెళ్ళం పెట్టడం ఉష్కాకి ఇలా లేదని కష్టపడి రూపాయి పాప తెస్తే ఒక ముద్దోడి పెడతాడు. అంతేనా జరుగుతుంది కాదా? ఎస్సీలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది మా ఎస్సీలో ఒక లోనీడా ఈ అట్లాంటి శాఖ అంటాడు కడుపు రంగులు పోతుంది. అన్ని చోట్ల తొలవేసారు. మా చాలబడికి ఒక 10 గంటలు ఉంటాం. ఇట్లాంటి ప్రభుత్వం ఇది ఆడికి ప్రభుత్వం. ఎందుకు దానికి చెప్పగలరా? అన్నుళ్ళు తవ్వుకున్నారు, సంతోషమే. జాలపూడి అన్యాయానికి గురైంది. మీ వాళ్ళు అందరినీ మాట్లాడి కట్టుకట్టి తీసుకురా రాగానే నా తలతా కట్టి పెట్టాను అడ్డు తవ్వుతా. మీరందరూ గ్రామంగా కూర్చుని పార్టీలకు అతీతంగా కట్టుకట్టేద్దారా మనం చదువు చేసుకుందామని చెప్పి తీసుకురా. నేను తలతాకట్టు పెడతా. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి దింపే వరకు కూడా అలు పెరగకుండా పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటంలో మీరందరూ కూడా కలిసి రావాలి. అనేక మంది ఇంకా అమాయకంగా వాళ్ళ మాటల ట్రాపుల్లో పడుతున్నారు. మీరు వాళ్ళ జెండాలు కట్టుకున్నా, వాళ్ళకి ఓట్లు వేసినా, కొల్లెట్లో పడేసింటే ఉపయోగపడవు. వాళ్ళు గెలిచేది కాదు. వైఎస్ఆర్ నాయకుల్ని, కార్యకర్తలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అన్నలారా, తమ్ముళ్ళారా, మీరు కూడా రండి, త్వరపడండి, అభివృద్ధిలో భాగస్వాములు కావండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.